హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి తోటకూర చపాతీ. మీరు పాలకూరతో చపాతీ చేసి ఉంటారు, కానీ తోటకూరతో ఎప్పుడైనా చేశారా? ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేసేయండి, టేస్ట్ అంత బాగుంటుంది. మరి పాలకూర చపాతీ కన్నా తోటకూర చపాతీని చాలా బాగుంటుంది. మోస్ట్ ట్రై రెసిపీ ఇది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు. ఈ తోటకూర చపాతీ ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 4 రెబ్బల వెల్లుల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాక మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. తర్వాత క్లీన్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. మనం చపాతీ పిండిలో కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తోటకూర ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తోటకూరని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక హై స్పీడ్లో బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేది అస్సలు యూస్ చేయకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తోటకూరని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తోటకూరని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా గోధుమ పిండిని తీసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం తోటకూరలో కూడా సాల్ట్ వేసాం, అది గుర్తుపెట్టుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాక ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తోటకూర పేస్ట్ని చపాతీ పిండిలోకి వేసుకోవాలి. వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని వేసుకొని చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్మూత్గా ఉండాలి. అప్పుడే చపాతీ టేస్ట్ అనేది బాగుంటుంది, ఇంకా స్మూత్గా వస్తుంది. చపాతీ పిండిని ఇలా కలిపి ఒక 2 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత చపాతీ పిండిని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని చపాతీలా పాముకోండి. చపాతీని ఇలా కొద్దిగా సన్నగానే పాముకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా పాము పెట్టుకున్న చపాతీని వేసి అటు ఇటు కాల్చుకోవాలి.
అటు ఇటు లైట్గా కాలాక ఆయిల్ లేదా మీకు నచ్చితే గీని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. నేను చూపించిన విధంగా అన్ని చపాతీస్ని ఇలానే కాల్చుకోవాలి. అటు ఇటు ప్రాపర్గా కాలాక పక్కన ప్లేట్లోకి తీసుకోండి. అంతే, వేడిగా తోటకూర చపాతీ రెడీ. హాట్గా స్పైసీ కర్రీతో టేస్ట్ చేయండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ గాయ్స్ ఇది. మోస్ట్ ట్రై రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.